విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. జై శ్రీరామ్ గురుగారు. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, రేపు 23వ తారీఖు వసంత పంచమి వస్తుంది. ఆ రోజుని ఎలా వినియోగించుకోవాలి, ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి గురుగారు? ఆ రోజు ప్రత్యేకత కూడా చెప్పండి. వసంత పంచమి అంటే సరస్వతి అమ్మవారు జన్మదినోత్సవం, పుట్టినరోజు అమ్మవారు. ప్రపంచంలో ఎన్ని రకాల కోట్లు ఉన్నా ఏమున్నా జ్ఞానంతో తురతూగదు. అంతేకాకుండా జ్ఞానాన్ని ఎంత డబ్బు పెట్టినా కొనటం కష్టం, కొనలేము కదా. ఎంత డబ్బు పెట్టినా మనకు రాదు. జ్ఞానం అనేటువంటిది అమ్మవారి అనుగ్రహం. నిజంగా ముఖే ముఖే సరస్వతి అంటాం. ఏమీ తెలియని వాళ్ళలా ఉంటారు కొంతమంది, మహా విజ్ఞానవంతులు ఉంటారు. అన్నీ నాకే తెలుసు అనుకునేటువంటి మూర్ఖత్వము జనాలకి ఏమీ తెలియదు. ఎప్పటికీ సరస్వతి అనుగ్రహం దొరకదు. ఎంతవరకు దొరికిందో ఆ కాస్త దొరకగానే వాడు ఎప్పుడైతే విర్రవీగుతున్నాడో సరస్వతి అనుగ్రహం దొరుకుతుంది స్టాప్. అంతవరకు చదువు అంతవరకు ఉన్నటువంటి జ్ఞానమే ఇచ్చింది కూడా పోద్ది, అంతే. అంతమించి పోదు. వాడు అహంకారంలో కూరుకుపోతున్నాడు కదా, ఉన్న జ్ఞానం కూడా పోతూ ఉంటుంది. జ్ఞానం గంగ లాంటిది నాన్న. నిరంతరం ఎప్పటికీ ఎండిపోకుండా గంగా నది ఎట్లయితే పారుతూ ఉంటుందో అదేవిధంగా సరస్వతి అమ్మవారి అనుగ్రహం కూడా జ్ఞాన రూపంలో, జ్ఞాన గంగ రూపంలో ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంటుంది. నాకు తెలిసింది ఒక్కటే నాన్న, ఎప్పటికప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలి. నేను విద్యార్థి దశలో ఉన్నాను, విద్యార్థిగానే ఉన్నాను, నేర్చుకోవాలనేటువంటి తాపత్రయం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి గురుస్థానంలో ఉంటాడు. కొత్తగా నేర్చుకోవాలి, నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా జ్ఞానం కావాలి అంటే జ్ఞాన పిపాసులు అంటారు. దాని మీద ఆకలి తీరదు. ఎంత చదువుకుని ఇంకేదో కావాలి, ఇంకా కొత్తది కనుక్కుందాం, కొత్త చదువుకుందాం, ఈ రకమైనటువంటి ఒక ఆలోచన ఉంటుంది చూసారా. నిత్య విద్యార్థి ఎప్పుడు కూడా గురుస్థానంలో ఉంటాడు. నేనే గురువునని చెప్పి విర్రవిగేటువంటి వాడు విద్యార్థి కంటే హీనమైనటువంటి దశలో ఉంటాడు. ఇది ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహమే అది. అందుకనే మనం వికట కవి తెనాలి రామకృష్ణుడిని, అవునా, ఇలాంటి విద్యావంతులు ఎందరో నాన్న, మన ఋషులు మునులు, వీళ్ళందరికీ ఏంటి సరస్వతి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటేనే. అందుకనే అమ్మవారు కూడాను కాళిదాసుకి నాలుక మీద బీజాక్షరాలు రాసింది. కాళిదాసుకి నాలుక మీద బీజాక్షరాలు రాసింది. అందుకని ఆయన అంత గొప్ప కవి అయ్యాడు ఆయన కాళిదాసు, అవునా. ఇక్కడ ఈ వసంత పంచమికి రాజశ్యామల నవరాత్రులకు ఒక దగ్గర సంబంధం కూడా ఉంది. రాజశ్యామల అంటే మనం ఏం చూస్తున్నాం, ఇందాక నుంచి సరస్వతి రూపం అని చూస్తున్నాం. ఆ నవరాత్రుల్లో వచ్చేటువంటి ఒక రోజే, పంచమి రోజున వచ్చేటువంటిదే వసంత పంచమి అవుతుంది. ఇక్కడ చూడండి, నవరాత్రులే గొప్పవి, అందులో వచ్చేటువంటి వసంత పంచమి ఇంకా విశేషమైనటువంటి రోజు. ఈ నవరాత్రుల్లోనే రెండు పండుగలు వస్తాయి. ఒకటి ఇది రాజశ్యామల నవరాత్రులు, ఒకటి వసంత పంచమి, ఇంకోటి రథసప్తమి. దాని గురించి కూడా మాట్లాడుకుందాం మనం తప్పనిసరిగా. ఇంత దివ్యమైనటువంటి రోజులు, మాఘమాసం వివాహానికి సంపూర్ణంగా అనువుగా ఉండేటువంటి రోజులు. అంతేకాకుండా మాఘమాసం ఏదైతే వాతావరణం ఉంటుందో, అటు ఎండ ఉండదు, అటు చలి ఉండదు, వాన ఉండదు, సమశీతోష్ణాలతో చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఎక్కువగా ఎండలు రావు, ఎక్కువగా వానలు అసలు ఉండవు. చలి అప్పుడప్పుడు తగ్గుతూ ఉంటుంది, నులివెచ్చగా ఉంటుంది వాతావరణం అంతా కూడా చక్కగా. ఎంత గొప్పగా ఉండేటువంటి వాతావరణం. అలాంటి ఋతువులు వచ్చేటువంటి నవరాత్రులు కాబట్టి రాజశ్యామల నవరాత్రులు అంటాం. అలాంటి రోజుల్లో 5వ రోజు వచ్చేటువంటిది వసంత పంచమి. వసంత పంచమి సరస్వతి అమ్మవారిని ఆరాధన చేసుకోవాలి. ఎవరైనా అక్షరాభ్యాసం చేయాలి, మాకు మంచి రోజు కుదరటం లేదు, ఏదైతే దసరాల్లో మూలా నక్షత్రం రోజున మనం ఎట్లయితే అక్షరాభ్యాసం చేస్తామో, వసంత పంచమి రోజున చక్కగా అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. దాని నుంచి మరలా కొత్తగా ఇంకో రోజు మా అమ్మాయి పేరుతో మా అబ్బాయి పేరుతో కుదిరిందా లేదా, ఇలా మనం తారాబలం కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు, ముహూర్తం చూసుకోవాల్సిన అవసరం లేదు. వసంత పంచమి రోజున చక్కగా రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు జరుగుతుంటే, అదే రోజు సరస్వతి అమ్మవారి పుట్టినరోజు కాబట్టి చక్కగా అక్షరాభ్యాసం, నూతన అక్షరాభ్యాసం ఏదైతే ఉంటుందో పిల్లలకి ఆ రోజున అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. అక్షరాభ్యాసం అయిపోయిందండి, అయిపోయిన పిల్లలు చదువుకుంటున్నారు. ఇక్కడ జ్ఞానం సంపాదించుకోవడానికి చదువుకి వయసుకి సంబంధం లేదు నాన్న. ఎన్ని సంవత్సరాలు పెరిగినా నిజంగా నాకు ఇట్లాంటి విషయాల్లో మా గుంటూరులో వంగల రామకృష్ణ శాస్త్రి గారు మా గురువు గారు, మా మొట్టమొదటి గురువు గారు మా బాగా గుర్తుకొస్తుంటారు ఆయన. నేను ఆయన దగ్గర చదువుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళిన వయసులో ఆయన వయసు 78 సంవత్సరాలు. మాకు పాఠం చెప్తారు. ఆయన మధ్యాహ్నం 4 గంటలకి రిక్షా మీద వెళ్ళి ఇంకో గురుగారి దగ్గర పాఠం నేర్చుకొని వస్తారు. 78 సంవత్సరాలకి ఆయన ఇన్ని పుస్తకాలు రాశారు.
ఎన్నో పుస్తకాలు రాశారు. భట్టీయ స్మార్త ప్రయోగ దీపిక అని చెప్పి ఇప్పుడు మనం చేయించి పూజలు ఇవన్నీ ఉంటాయి కదా నాన్న, వివాహాలు ఉపనయనాలు ఇవన్నీ, అవన్నిటికీ మంత్రాలు పుస్తకం రాశారు ఆయన. అంత గొప్ప పండితుడు. 79 సంవత్సరాలకు కూడా మరలా ఇంకో గురుగారి దగ్గరికి మధ్యాహ్నం 4 గంటల దగ్గర నుంచి రిక్షా ఎక్కి నడవలేని పరిస్థితుల్లో రిక్షా ఎక్కెళ్ళి అక్కడ దిగి ఆయన దగ్గర చదువుకొని మరలా రిక్షాలో వచ్చేవారు. అంటే జ్ఞానం అనేటువంటి దానికి వయో పరిమితి లేదు. ఎంత సంపాదించినా ఇంకా 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 పొందగలిగిందే జ్ఞానం. అదే అమ్మవారి సరస్వతి అమ్మవారి అనుగ్రహం. కాబట్టి చదువుకునేటువంటి పిల్లలు కూడా సరస్వతి అమ్మవారికి పూజ చేసుకోవటం, తమ పుస్తకాలు వినాయక చవితి రోజున తీసుకెళ్ళి వినాయకుడి దగ్గర పెడతారు, విఘ్నాలు కలగకూడదని. అలాగే సరస్వతి అమ్మవారి దగ్గర పెట్టుకుని పూజ చేసుకోవటం, చక్కగా అష్టోత్తరం సరస్వతి అమ్మవారి అష్టోత్తరం పూజ చేసుకోవటం. అలాగే అవకాశం ఉంటే ఇంకా అమ్మవారికి కలువ పుష్పాలు దొరుకుతాయి నాన్న. తామరమ్మ మన కలువ పుష్పాలు దొరుకుతుంటే కలువ పుష్పాలతో ఆ సరస్వతి అమ్మవారికి అష్టోత్తరం పూజ చేయండి. ఇక విశేషమైనటువంటి యోగం లభిస్తుంది. ఇక్కడ సరస్వతి అమ్మవారు కోనేరులో ఉంటుంది, ఒక బండ మీద కూర్చొని ఉంటుంది. అంటే దానికి అర్థం కూడా ఒకటి ఉంటుంది నాన్న. హంస వాహనం అమ్మవారికి. నెమలి అంటారు, నెమలి కాదు హంస. హంస ఏంటి? నీళ్ళని పాలని వేరు చేయగలిగినటువంటి శక్తి ఉంటుంది వాటికి. నీళ్లు పాలు కలిపి పోసాము, నీళ్ళకి నీళ్లు పాలకు పాలు వేరు చేస్తుంది హంస ఎప్పుడు కూడా. అంటే జ్ఞానం, చెడేదో మంచేదో చెప్పగలుగుతుంది. అలాగే ఒక రాయి మీద కూర్చొని ఉంటుంది అమ్మవారు. నీ బుద్ధి స్థిరంగా ఉండాలిరా అని చెప్పి అమ్మవారి ఆసనం అది. రాయి ఎట్లా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది కదా. అట్లానే మన బుద్ధి కుశలత కూడా, మన శక్తి కూడా, జ్ఞానం కూడా అంత స్ట్రాంగ్గా ఉండాలి, అప్పుడు స్థిరంగా ఉండాలని చెప్పడమే. అంటే వాళ్ళు కూర్చునేటువంటి ఒక ఆసనం మీద, ఒక ఆయుధం మీద ప్రతి దానికి ఒక పరమార్థం ఉంటుంది తప్పనిసరిగా మనకి. వాహనమేమో హంస అయితే జ్ఞానాన్ని కలుగు చేస్తూ ఉంటుంది హంస. అందుకనే హంస హంస పరమో హంస హంసో దేవత అని చెప్పి ఒక మంత్రం వస్తుంది మహాన్యాసంలో. హంస గాయత్రి అని చెప్పి ఒక గాయత్రి మంత్రం ఉంటుంది. గాయత్రి అంటే ప్రతి దేవతకి గాయత్రి మంత్రం ఉంటుంది నాన్న. అలాగే హంస గాయత్రి అని చెప్పి మంత్రం ఉంటుంది. హంస గాయత్రి మంత్ర జపాన్ని సరస్వతి అమ్మవారు జన్మదినోత్సవం రోజున, వసంత పంచమి రోజున చదువుకోవచ్చు, పిల్లలతో చదివించవచ్చు. దాన్ని 108 సార్లు హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. హంస జ్ఞానాన్ని మనకి ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సమస్య లేదు సరస్వతి రూపంలో. కాబట్టి ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకున్నా, అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేసిన, కలువ పుష్పాలతో పూజ చేసిన, సాయంకాలంలో కూడా సరస్వతి అమ్మవారికి సంధ్యాదీపారాధన చేసి చక్కగా పూజ చేసుకున్న, అమ్మవారికి అక్షతలు కూడా చక్కగా పసుపు అక్షతలు పూజ చేయండి, చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. అట్లాగే తామర ఒత్తులు అని చెప్పి మనకి పూజా స్టోర్స్లో అమ్ముతారు. తామర ఒత్తులు తీసుకొచ్చి దీపారాధన చేయండి. అది కూడాను విప్ప నూనె ఉంటుంది కదా, విప్ప నూనె పోసి దీపారాధన చేయండి. చాలా విశేషమైనటువంటి అనుగ్రహం సరస్వతి అమ్మవారి ద్వారా లభిస్తుంది. ఇక్కడ సరస్వతి అమ్మవారికి, రాజశ్యామల అమ్మవారికి విప్ప పువ్వు, విప్ప నూనె ఇవే వాడుతూ ఉంటాం. దేనికంటే విప్ప పువ్వు అంటే సంస్కృతంలో మధు పుష్పం అంటారు నాన్న. మధువు అంటే ఏంటి? మత్తు కలుగజేసేటువంటిది, తీపి పదార్థము అని అర్థం. మధు అంటే తీపి అని వస్తుంది. అలాగే దాని పట్ల సమ్మోహనం కలుగు చేసేటువంటి శక్తి అని కూడా వస్తుంది మధువు అంటే. కాబట్టి ఇక్కడ ఏదైతే దేనికోసమైతే మనం చేస్తున్నామో దాని పట్ల సమ్మోహనాన్ని కలుగు చేసేటువంటి శక్తి సరస్వతి అమ్మవారికి ఉంటుంది. విద్య పట్ల, జ్ఞానం పట్ల మనం పూజ చేస్తున్నాం. చక్కగా జ్ఞానాన్ని, ఆ జ్ఞానం సంపాదించుకునేటువంటి ఒక తపన ఇంకాస్త పెంచుతూ ఉంటుంది. చక్కగా చదువుతుంటారు. అట్లాగే ముఖ్యంగా పిల్లలకి, చదువుకునేటువంటి పిల్లలకి జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది కదా, వాళ్ళకి వాళ్ళ రోజున ఈ హంస గాయత్రి మంత్రం జపం కానీ, అమ్మవారి పూజ కానీ చేసి, అమ్మవారికి పాలతో తయారు చేసినటువంటి పొంగలి నివేదన చేయండి, పిల్లలకు ప్రసాదం పెట్టండి. చక్కగా మంచి విద్యా బుద్ధులతో పైకి వస్తారు పిల్లలు. పరీక్షలు కఠినమైనటువంటి IAS IPS రాసేటువంటి వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని జపం చేస్తే తప్పనిసరిగా మంచి ప్రయోజనం ఉంటుంది నాన్న. దాంట్లో ఏమాత్రం ఇక్కడ చాలామంది IAS IPS చేసేవాడు చదువుతారంటే, నిజంగా చెప్పాలంటే వాళ్ళు మాత్రమే ఎక్కువగా ఇట్లాంటి వాటిల్లో ఆధారాన్ని తీసుకొని తద్వారా ఆరాధన చేస్తూ ఉంటారు. మూలాన్ని తీసుకుంటారు, మూలాధారం ఎక్కడుందని దాన్ని వెతికి దాన్ని పట్టుకొని ఆ దేవతకి ఆరాధన చేస్తూ ఉంటారు. వాళ్ళు అందుకని ఎక్కువగా సక్సెస్ అవుతూ ఉంటారని చెప్తాను. బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా ఉంటుంది. అవును కదా, అలాంటి షార్ప్నెస్ కావాలి మన పిల్లలకి, మంచి జ్ఞాపక శక్తి కావాలి, మంచి విద్యాబుద్ధులు కావాలి అంటే వసంత పంచమి 23వ తారీఖు రోజున చక్కగా సరస్వతి అమ్మవారికి పూజ చేయండి. చాలా చక్కగా అద్భుతంగా చెప్పారు గురుగారు. జయ శ్రీ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.